సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. 39వ కీర్తన 4వ వచనము. అవును ప్రియులరా, దావీదు భక్తుడు ఇక్కడ ప్రభువుని అడుగుతున్నటువంటి మాట, ప్రభువా నా దినములు ఎంతైంది నాకు తెలుపుము అని అంటున్నాడు. అవును, మనము కూడా ఆ విధంగా ప్రార్థన చేయాల్సినటువంటి అవసరత ఉంది. ఎందుకనంటే మానవుని యొక్క ఆయుష్ని గనక మనం గమనించినప్పుడు, నా దినముల పరిమాణము నీవు బెత్తిడిగా చేస్తున్నావు, నీ సన్నిధిని నా ఆయుష్కాలం లేనట్టే ఉన్నది, ఎంత స్థిరుడైనను ప్రతివాడు కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నారు, మనుషులు వట్టి నీడ వంటి వారై ఉన్నారు అని అంటాడు. అవును, మానవుని యొక్క ఆయుష్ అల్పమైనది, అప్పుడే పూసి సాయంత్రం వాడిపోయేటువంటి గడ్డి లాంటిది అంటాడు, నీటి బుడగ లాంటిది అంటాడు, ఆవిరి వంటి లాంటిది అని అంటాడు. అందుకని ఇక్కడ అంటున్నటువంటి ఆయుష్కాలము లేనట్టే ఉంది అని అంటున్నాడు. కాబట్టి లేనట్టే కనపడేటువంటి ఈ ఆయుష్కాలం కొరకు మానవుడు నీతిని, న్యాయాన్ని, దేవుని యొక్క భయాన్ని విడిచిపెట్టి ఈ లోకంలో వారికి ఇష్టమైనటువంటి జీవితం జీవిస్తూ ఉన్నారు పిల్లల. అది ఎలా సంపాదిస్తున్నాము అనేది కాదు, కానీ ఎలా జీవిస్తున్నాము అనేది దేవుని యొక్క భయము లేనటువంటి స్థితిలో వాడు జీవిస్తూ ఉంటున్నాడు. అందుకని ఇక్కడ దావీదు భక్తుడు అంటున్నాడు, నా ఆయుష్కాలం ఎంతైంది నాకు తెలుపు, ఎందుకంటే ఈ యొక్క ఆయుష్కాలంలో నేను వ్యర్థముగా గడుపుతానేమో నా జీవితాన్ని, ఒక అర్థవంతమైనటువంటి జీవితాన్ని నేను గడపాలి అని ప్రతి మానవునికి తన యొక్క ప్రార్థన ద్వారా తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఈ అల్పమైనటువంటి జీవిత కాలంలో చాలామంది అని అనుకుంటారు, నేను చాలా సంవత్సరాలు జీవిస్తాను అని అనుకుంటారు. ధనవంతుడు కూడా అంతే, తన యొక్క పండినటువంటి పంటను చూసి అనుకుంటున్నటువంటి మాట, నా ప్రాణమా తినుము తాగుము సుఖించు, అనేక సంవత్సరాలకు సరిపడినటువంటి పంట నీకు పండినది, కాబట్టి నీవు సుఖంగా జీవించని తన ప్రాణంతో అనుకుంటున్నాడు. అయితే ప్రభు అంటున్నాడు, వారు వెర్రివాడా, ఈ రాత్రే నీ యొక్క ప్రాణాన్ని నేను అడుగుతున్నాను, నువ్వు సంపాదించినటువంటి ధనము ఏమవుతుంది, నువ్వు పండించినటువంటి పంట ఏమవుతుంది, ఒకసారి ఆలోచించుకోరా అని అంటాడు. కాబట్టి ఈ జీవితము ప్రభు మనకిచ్చింది, ఆయనను స్తుతించి మహిమపరిచి ఆయనకి ఇష్టమైనటువంటి రీతిలో మనం జీవించాలనే, కానీ మన ఇష్టం వచ్చినట్లుగా జీవించడానికి కాదు పిల్లరా. అందుకని ఇక్కడ అంటాడు, మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులు ఆడుదురు. నీడ ఒక క్షణంలో ఒక చోట ఉంటే ఇంకొక క్షణంలో ఇంకొక చోట ఉంటుంది. కాబట్టి మానవుని యొక్క ఆయుష్ కూడా ఒక క్షణం ఎలా ఉంటుందో తెలియదు. అందుకని ఇక్కడ అంటున్నాడు, వారు తొందరపడుట గాలికి కదా అంటాడు. గాలిని పట్టుకోవాలని ఎంత ప్రయాస అయితే పడతారో, అలాగా వారు ఇహలోక సంబంధమైనవి సంపాదించుకోవడానికి తొందరపడటం కూడా అలాంటిదే అని, వారు ధనము కూర్చుకుందరు కానీ అది ఎవరికి చేజిక్కునో వానికి తెలియదు అని అంటాడు. చాలామంది జీవితం యొక్క అర్థాన్ని తెలుసుకోలేక వారు ప్రవర్తించేటువంటి వారు ఇలాగే ఉంటారు పిల్లరా. అందుకనే ప్రసంగి గ్రంథంలో చెప్తాడు, యవనుడా నీ యవనాన్ని బట్టి సంతోషించు, నీ యవ్వన కాలమందు నీ హృదయాన్ని సంతృష్టిగా ఉండనిము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పునను నీవు ప్రవర్తించు, అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకో అని అంటాడు. కాబట్టి ఈ యొక్క అల్పమైనటువంటి ఈ జీవితంలో దేవుని కొరకు జీవిస్తున్నామా, లేదా మన కొరకు మనం జీవిస్తూ వ్యర్థమైనటువంటి వాటి కొరకై ఈ యొక్క జీవితాన్ని వ్యర్థపరుస్తున్నామా, ఒకసారి ఆలోచన చేసుకో. అందుకని ఇక్కడ అంటున్నటువంటి మాట, నీ హృదయము సంతృష్టిగా ఉండనేమో, నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో దాని ప్రకారం నువ్వు జరిగించు, అది మంచిదైనా చెడ్డదైనా, కానీ ప్రభువు నిన్ను తీర్పులోకి తీసుకొస్తాడనేటువంటి సత్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకో అంటాడు. అందుకనే ఈ యొక్క ప్రసంగి గ్రంథంలో సమస్తము కూడా వ్యర్థమే అని అంటాడు. మానవుడు పడేటువంటి ప్రతి ప్రయాస కూడా వ్యర్థమే అంటాడు అని ఇక్కడ అంటున్నటువంటి మాట 12వ అధ్యాయము, నీవు దుర్దినములు రాకముందే నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో అంటాడు. 12వ అధ్యాయము 13వ వచనాన్ని గమనించినప్పుడు, ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెనని మానవ కోటికి ఇదియే విధి. గూఢమైనటువంటి ప్రతి అంశమును గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చును. కాబట్టి మనము తీర్పులోనికి వస్తాము అనేటువంటి సత్యాన్ని గమనించినటువంటి వారుగా, దుర్దినాలు రాక మునిపే, మన యొక్క ఆయుష్ ముగిక మునిపే ఈ జీవితాన్ని ప్రభు కొరకు సాక్షిగా గనక మనం నిలబెట్టుకున్నట్లయితే, దేవుడు బలా నమ్మకమైనటువంటి మంచి దాసుడా, నీకు ఇచ్చినటువంటి ఈ కొద్ది ఆయువులోనే నాకు నమ్మకంగా జీవించావని ప్రభు తన యొక్క రాజ్యంలోనికి మనల్ని చేర్చుకుంటాడు పిల్లరా. కాబట్టి మనము మన యొక్క ఆయుష్ అనేది అల్పమైంది అనేటువంటి సత్యాన్ని గమనించి ప్రభు కొరకు జీవించినట్లయితే ప్రభు రాజ్యంలో ఉంటాం. అలా కాకుండా నా ప్రాణమా తిను తాగు సుఖించు ఇదే జీవితం అనుకుంటే ఆ చనిపోయినటువంటి వాడు పాతాళంలో వేదన పడుతున్నట్లుగా మనం గమనించవచ్చుకున్నారా. కాబట్టి దిన వాక్య ధ్యానం ద్వారా మనం కూడా ప్రభువుని అడుగుదాం, ప్రభువా ఈ అల్పమైనటువంటి ఈ జీవితము మీ కొరకు జీవించినట్లుగా నాకు సహాయం దయచేయని ప్రభువుని వేడదాం, ఆయన యొక్క మాటల ప్రకారం జీవిద్దాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా ప్రేమ గల మా తండ్రి, మీరు ఇచ్చిన కొద్ది మాటలను బట్టి మీకు వందనాలు తండ్రి. నా ఆయువు ఎంతైంది నాకు తెలియపరచు అనుదినము అని దావీదు భక్తుడు ప్రార్థిస్తున్నట్లుగా మేము కూడా నైనా మా యొక్క అనుదినము ఈ విధంగా ప్రార్థిస్తూ
మీ యొక్క అడుగు జాడలో మేము నడిచినట్లుగా మాలో తప్పిదాలు తప్పిపోతుంటే సరిచేయమని, మీరే తోడుగా నడిపించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.